మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అమ్మగారు కాఫీ. కొండని టీ కొట్టడం అంత ఈజీ కాదు జై, తల పగిలిపోతుంది. కొండను గొర్రెలు ఢీకుంటే వాటి తల పగిలిపోతుంది, కానీ జే పిడికిలు బిగించి కొడితే కొండే బద్దలవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, బర్త్కి డెత్కి మధ్య చాయిస్ అనేది ఒకటి ఉంటుందని. నా చాయిస్ నిత్య, వదులుకోను, వదిలిపెట్టను. నాకు నచ్చిన నిత్య మా వాళ్ళకి నచ్చదని, మా వాళ్ళు నిత్యకు నచ్చరని చాలా కాన్ఫిడెంట్గా పంపించారు. 1 డే ఫినిష్ అయింది. లాస్ట్ డే ఫినిష్ అయ్యేసరికి నిత్య పూర్తిగా ఈ ఇంటి మనిషి అవుతుంది. ఈ ఇంటి మనుషుల్లో ఒకరవుతుంది. మళ్ళీ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతానా అని నిత్య వెయిట్ చేస్తూ ఉంటుంది. నిత్య నోటి నుంచి ఆ మాట వినడానికి రెడీగా ఉండండి. ప్రాబ్లమ్స్ నాకు కొత్త కదా ఆంటీ, సొల్యూషన్స్ నాకు చేతగాక కాదు. నేనేం చేస్తానో జస్ట్ వెయిట్ అండ్ సీ. హ్యావ్ ఎ గుడ్ డే. భక్త శబరి, అవును పూజ అయ్యాక హారతి ఇస్తారు కదా, హారతి అందరూ తీసుకుంటారు. ఎటు వరకు లేవనైతే హారతికి అటెండ్ అవ్వదు. ఈ పాయింట్ మీద ఇంట్లో వాళ్ళని రెచ్చగొడితే నువ్వు సూపర్ రా రిషి, పొద్దున్నే భలే పాయింట్ పట్టుకున్నావు. ప్రొసీడ్. అత్తయ్య గారు, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఎవరిని బాబు పిలుస్తున్నావు? మిమ్మల్ని అత్తయ్య. నేను నీకు అత్తయ్యనేంటి? అంటే జైకి మీరు అత్తయ్య అయితే నాకు అత్తయ్య కదా. జైకి నీకు పోలికేంట్రా? విషయం ఏంటి? మీ ఇంట్లో అందరికీ పొద్దున్నే లేవడం అలవాటు కదా. అవును, అయితే ఏంటి? మరేం లేదు, మా నిత్య 8 వరకు లేవదు. అవతల బామ్మగారేమో పూజ చేసి హారతి ఇవ్వబోతున్నారు. హారతికి నిత్య అటెండ్ కాకపోతే మీరేం గొడవ చేయరు కదా అని. వీడి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడా, గొడవ చేయమని హింట్ ఇస్తున్నాడా? నిద్రపోతున్న నిత్యాన్ని లేపితే తను తోక తొక్కిన తాచుపాములా లేస్తుందనుకోండి. కానీ ఇంట్లోనే ఉండి హారతి తీసుకోకపోతే అది మళ్ళీ అరిష్టం కదా. మీది అసలే ట్రెడిషనల్ ఫ్యామిలీ.
అది కాక మీ అమ్మాయి ఎలాగూ పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసేస్తుందనుకోండి. కానీ మా నిత్య ఆ టైపు కాదు. మరి మా నిత్యకు మీ స్వప్నకు ఈ ఇంట్లో వాళ్ళు కంపారిజన్ చేస్తే కష్టం అవుతుంది కదా. ఆ, చాలా వివరంగా చెప్పాను, ఇక మీరే చూసుకోండి. అల్లుడు గారు ఆ, ఆ, ఎవరు? మీరే. ఆ, ఆ, ఆ జై నాకు మేనల్లుడైతే మీరు నాకు అల్లుడే కదా. ఆ, అర్థం చేసుకున్నారు అత్తయ్య. మీరెంత చేస్తే అంత మీకే లాభం. ఆ, 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 ఆ. స్వప్న స్వప్న లేవే. అబ్బా లేవే. అబ్బా ఏంటమ్మా పొద్దున్నే లేపుతున్నావు? ఇదిగో మనకు మంచి ఛాన్స్ వచ్చింది గాని లే. ఇంత అర్జెంటుగా లేచి నేనేం చేయాలి? పని చేయాలి. ఏంటి? అవునే, నువ్వు పొద్దున్నే లేచి రెడీ అయ్యావని అందరికీ తెలియాలి కదా. ఇదిగో వెంటనే వంటింట్లోకి వెళ్ళి ఏదో తరుగుతున్నట్టు నటిస్తూ ఉండు. నేను పిలిచినప్పుడు బయటికి రా. రా రావే. పళ్ళు తోమలేదమ్మా. అబ్బా పర్లేదు రామ్మా. రా అమ్మా వెళ్ళు. వెళ్ళరా. వెళ్ళమ్మా వెళ్ళు 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 వెళ్ళు. మై ప్లాన్ స్టార్ట్. ఏంటమ్మా దారి తప్పొచ్చావు? ఆ కత్తిటి వత్తయ్య తరుగుతాను. ఏం తరుగుతావమ్మా? ఏదో ఒకటి. అయితే ఈ ఉల్లిపాయలు తరుగు. బా జాగ్రత్తమ్మా. పేలు కోసుకునేవో అది అసలే కత్తి. నాకు తెలుసులే అత్తయ్య. ఏంటిది? ఎప్పుడు పిలిచినా పలకదు, ఇప్పుడు పని కట్టుకొనొచ్చి పనిచేస్తోంది. శుభోదయం శ్రీమతి గారు. ఏడ్చర్లే గాని కాసేపట్లో అమ్మమ్మ హారతిస్తూ గంట కొడుతుంది. ఆ గంట అక్కడే ఉంది చంద్రిక, నేను కొట్టేలేదు ఒట్టు. ఇంకెప్పుడు మారతారు? ఇలాగే ఉంటారా? నేను ట్రై చేస్తున్నాను, నువ్వు చూస్తున్నావుగా. సర్లే, ముందు నేను చెప్పేది వినండి. ఆ నిత్య ఇంకా నిద్ర లేవలేదు. మన స్వప్న వంటింట్లో పనిచేస్తోంది. ఏంటి, మన స్వప్నానే? వింటారా లేదా? అమ్మమ్మ హారతి తీసుకుని హాల్లోకి రాగానే నిత్య ఇంకా నిద్ర లేవలేదని, స్వప్న పనిచేస్తోందని మీరు బాగా బిల్డప్ ఇవ్వాలి. ఆ, నేనా? అమ్మో, నా వల్ల కాదు. జై నా మీద అరుస్తాడు. ప్రతి పిరికివాడికి కాలం ఓ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మీకిచ్చింది. మన కూతురు పెళ్లి కోసం మీ వంతు కృషి చేయాలి. విజృంభించండి. వెళ్ళండి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు వెళ్ళండి. వీడికి రక్త తిలకం దిద్దిన వేస్టే. బావా, ఏంటి బావా? ఏంటంటే ఏంటంటే చెప్పు బావా. కాఫీ తాగావా? తాగాను. ఏ, మీరు తాగలేదా? మీరు తాగారో లేదో కనుక్కుందామని. అవును, ఆ బొట్టేంటి? వేరే తిలకం. ఏంటి? విభూది విభూది. ఓ, వీడికి పౌడర్ తిలకమే కరెక్ట్. గంట మోగింది, గంట మోగింది. అందరూ హారతి తీసుకోవాలి. రండి రండి. జై ఎక్కడ అంకుల్?
వాడికి ఈ హారతి అది తీసుకునే అలవాటు లేదు బాబు. మన నిత్యెక్కడ బాబు? ఆ, గదిలో ఉన్నట్టుందా ఆంటీ? మన స్వప్న ఎక్కడ చంద్రిక? కిచెన్లో పని చేస్తోందండి. ఉండండి పిలుస్తాను. అమ్మా స్వప్న, పని తర్వాత చేద్దువు గాని ఒకసారి వచ్చి హారతి తీసుకుని వెళ్ళమ్మా. అయ్యయ్యో, నా తల్లే, పొద్దునే లేచి ఎంత కష్టపడుతున్నావమ్మా. ఆ కత్తిలా ఇచ్చి ముందు వెళ్ళి హారతి తీసుకో, వెళ్ళమ్మా. ఏ బిల్డప్ ఇవ్వడానికా ఇది వంటింట్లోకి వచ్చింది? మళ్ళీ ఎక్కడికమ్మా? వంటింట్లో ఇంకా పనుందమ్మా. అయ్యయ్యో, నా తల్లే, ఎంత కష్టపడుతున్నావమ్మా. వదినా, నీ కాబోయే కోడలు కూడా హారతి తీసుకెళ్ళివ్వు. ఎందుకు? తనకు అలవాటు ఉందో లేదో? అలవాటు లేకపోతే చేసుకుంటుందమ్మమ్మా. వదినా, నువ్వు వెళ్ళు, తీసుకెళ్ళమ్మా. అయ్యో, నిద్రపోతున్నట్టుందే. లేపి కాఫీ ఇస్తాను. నిత్య, అమ్మ నిత్య. బా లేమ్మా నిత్య. బా ఏంటమ్మా ఇది? హారతి పళ్ళని ఎందుకలా తోసేసావు? తప్పు కదమ్మా. ఏంటి తప్పు? పొద్దున్నే నన్ను నిద్ర లేపి నాకు ఇవ్వాల్సింది బెడ్ కాఫీ, హారతి కాదు. అదేనమ్మా, నేను అసలు జై ఎక్కడా? జై! అయ్యో జై! అమ్మా, జై! నిత్య. ఏంటి, ఏమైంది? ఏదో సౌండ్ వచ్చినట్టుంది. నిత్య హారతి పళ్ళం విసిరికొట్టినట్టుంది బావా. జై! 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 ఏమైంది నిత్య? చూడు జై, పొద్దున్నే నా నిద్ర చెడగొట్టింది కాక హారతి తీసుకోలేదని మీ పిన్ని నన్ను తప్పుపడుతోంది. పాపం, నీకు పొద్దున్నే నిద్రలేచే అలవాటు లేదమ్మా. ఈ ఇంట్లో లేవాలమ్మా. ఈ ఇంట్లో అయినా నా ఇంట్లో అయినా నేను లేట్ గానే లేస్తాను. నా టైమింగ్ నాదే. అవునులేమ్మా, డబ్బులో పుట్టి పెరిగావు. పొద్దున్నే లేవాల్సిన కర్మ నీకేం పట్టింది? మా స్వప్న అలా కాదమ్మా. మాకెంత డబ్బున్నా పొద్దున్నే లేస్తుంది, పని పాట చేస్తుంది. అంటే ఇప్పుడు నేను కూడా పొద్దున్నే లేసి వర్క్ చేయాలా? నెవర్. ఇప్పుడు అవసరం లేదమ్మా, రేపు పెళ్ళయ్యాక తప్పదు కదా. పెళ్ళైన తరువాత కూడా ఇలాగే నాలాగే ఉంటాను. నా టైమింగ్స్ లో ఎలాంటి చేంజెస్ ఉండవు. అలా అంటే ఎలాగమ్మా? మారాలి కదా. తను మారదు పిన్ని. ఎప్పటికీ తనలానే ఉంటుంది. మీకేమైనా ప్రాబ్లమా? అదేంటి బాబు, రాత్రి మనతో చాలా కలివిడిగా ఉంది కదా, పొద్దున్నే ఇలా అంటుందేంటి? తనిష్టం పిన్ని. నైట్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మనందరితో సరదాగా ఉంది. మీ వల్ల డిస్టర్బ్ అయింది కాబట్టి తను ఇలా ఉంది. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదన్నమాట.
తనెప్పుడు ఒకేలా ఉంటుంది అత్తయ్య. ప్రాబ్లం అయితే చెప్పండి. చెప్పండి డాడ్, మాట్లాడండి జేజీ. నిత్యకు పొద్దున్నే లేచే అలవాట్లేదు, పూజలు చేసి హారతి తీసుకునే అలవాట్లేదు. తను డిఫరెంట్ కల్చర్లో పుట్టి పెరిగింది. తన టైమింగ్స్, హ్యాబిట్స్, ఎమోషన్స్, ఫుడ్, డ్రెస్ అన్నీ మనకంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇంకొకళ్ళ తను ఉండదు, అడ్జస్ట్ అవ్వదు. అలాగే పెరిగింది, అలాగే ఉంటుంది. ఏంటి వీడు ఇంతలా వెనకేసుకొస్తున్నాడు? తను నా మనిషి, నేను సెలెక్ట్ చేసుకున్న మనిషి. నన్ను నమ్మి ఈ ఇంటికి వచ్చింది. తను తనలాగా ఉండడమే నాకు ఇష్టం. అలా అని తనకు నేను ప్రామిస్ చేశాను. మీ వల్ల తను నేను మిస్ చేసుకోలేను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, తను ఈరోజే వెళ్ళిపోతుంది. రేపు మా పెళ్లి జరిగాక తను నేను విడిగా వేరే చోట ఎక్కడైనా ఉంటాం. మీ డెసిషన్ ఇప్పుడే చెప్పండి. నిత్య ఇంట్లో ఉండాలా వద్దా? కాబోయే ఇంటి కోడల్ని ఎలా వద్దనుకుంటాం జై? ఇది సూర్యదేవర కుటుంబం, తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. ఇంకోసారి పొరపాటును కూడా ఈ ఇంటి నుంచి విడిపోతానని అనకు. చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దచ్చేశారు. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. జై, నన్నెప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటావా? నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ అమ్ము చేయి నిత్య. థ్యాంక్ యూ జై, థ్యాంక్ యూ సో మచ్. ఈ పబ్లిక్ హగ్గులు కూడా ఏంట్రా బాబు? అనవసరంగా నిత్యం నిద్రలేపి వీడికి హగ్గిచ్చేలా చేశాను. చాలా చెత్త ప్లాన్. ఓకే నిత్య, వెళ్ళి కాసేపు నిద్రపో. ఇక నాకు నిద్ర రాదు, వెళ్ళి ఫ్రెష్ అవుతా. ఏంటి ఏదో డిసప్పాయింట్ అయినట్టున్నావు? డిసప్పాయింట్ గా ఉన్నానని నేను చెప్పానా? స్మెల్ వస్తుంటేను అదే కాలిపోయిన స్మెల్. బర్నాలు ఏమంటావా? దేనికి? రాసుకోవడానికి. ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. అయినా వదలను. ఏంటి మంగ, ఏం చేస్తున్నావు? అట్లు పోస్తున్నాను. ఆటుపోట్లు తింటూ బతుకుతున్నావు. అట్లు తిని ఎన్ని రోజులైందో. ఒకసారి పోసి పెడతావు మంగ? తిని పెడతాను. ఇదేమైనా మనీలా బాబాయ్? ఇష్టం వచ్చింది వండుకొని తినడానికి. మేడం ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, తిరిగొచ్చే వరకు మళ్ళీ మన ఇష్టం. ఏ, నిన్న మేడం చేసిన పెళ్లి సరిపోలేదా? ఈరోజు ఇంకో పెళ్లి కావాలా? నిన్నేదో అలా అయింది, రోజు అలా అవుతుందా ఏంటి? ఈ డ్రెస్ మేడం దయ్యుండదే. ఏది ఇటు? మేడం గారి అమ్మాయిది అనుకుంటా.
బాబాయ్ అలా చూస్తున్నావు? ఈ డ్రెస్లో నువ్వు ఎలా ఉంటావా అని. ఏం బాగుండును. ఓసారి వేసుకొని చూడు. ఈ డ్రెస్ మేడం దయ్యుండదే. ఏది ఇటువు? మేడం గారి అమ్మాయిది అనుకుంటా. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఈ డ్రెస్లో నువ్వు ఎలా ఉంటావా అని. ఏం బాగుండును. ఓసారి వేసుకొని చూడు. వద్దు బాబాయ్. ఏ ఇలాంటి డ్రెస్సులు డబ్బున్న వాళ్ళే వేసుకోవాలా? నువ్వు వేసుకోకూడదా? వేసుకో. వద్దన్నానా? వేసుకోమంటున్నానా? వేసుకోనంటున్నానా? మరి షాపింగ్ మాల్లో ఎందుకు వేసుకున్నావమ్మా? ఆ? నేనెప్పుడు వేసుకున్నాను? అంతేలే, ఈ బాబాయ్ అడక్కడక్క ఈ రోజుకి చివరి కోరిక అంటున్నాను. అయినా నా వల్ల కాదు బాబాయ్. ప్లీజ్ మంగా, ప్లీజ్ ప్లీజ్ మంగా, నా కోసం. సర్లే ఇవ్వు. దీని మీదికి వేసుకొని వస్తాను. ఉమ్, ఉమ్. ఎలా ఉన్నాను బాబాయ్? ఏం బాలేను కదా? బ్రహ్మాండంగా ఉన్నావమ్మా. సినిమా హీరోయిన్లు కూడా నీ ముందు దిగదుడిపే. పో బాబాయ్. ఏయ్, ఏయ్, ఏయ్. నీకు నాదిష్టే తగిలేలా ఉంది మంగ. నా గాని డబ్బుంటే నీ పక్కన మహేష్ బాబుని హీరోగా పెట్టి మంగ తాయారని సినిమా తీసుండేవాణ్ణి. షూటింగ్ మాత్రం దుబాయ్లోనే. అక్క అక్క, నిత్య ఇంకా నువ్వు వాడికి హగ్ ఇచ్చేసరికి కన్విన్స్ అయ్యేవేమో అనుకున్నాను. కరెక్ట్ గానే ఉన్నావు. ఈ దెబ్బతో వాడి పని అవుట్. మనమే గెలిచాం. మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళొద్దు. ఇంతకీ అక్కెక్కడా? ఆఫీస్కి వెళ్ళారండి. ఆ? నువ్వెవరు? దుబాయ్. ఇండియాలో ఎందుకున్నావు? అక్కడికి వెళ్ళలేక. ఎవడు వీడు? సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏ సంబంధం లేకుండా మాట్లాడుతుంది నువ్వు. ఆ? ఏంటి? నువ్వేం మాట్లాడవేంటి నిత్య? నువ్వే అంతా మాట్లాడుతున్నావు కదా. రేయ్,
నాకు మెంటల్ రేపకు. ఆల్రెడీ నువ్వు మెంటలోడి కదరా, మళ్ళీ నీకు మెంటల్ రావడం ఏంటి? ఫస్ట్ అక్కకు ఫోన్ చేయాలి. చెప్పు రిషి. అక్క, నేను ఇంటికి వచ్చాను. నిత్య కూడా వచ్చింది. నిజమా? ఆ, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే, తొందరగా వచ్చాయి. డ్రైవర్ ఇంటికి పోని. నిత్య, ఇప్పుడే వస్తాను. నువ్వు చెప్పింది నిజమే, వీడు నిజంగా పిచ్చోడు. పిచ్చోళ్ళు ఎరగడ్డలోనే ఉంటారు అనుకున్నా, జూబ్లీస్ లో కూడా ఉన్నారన్నమాట. బాబాయ్ ఇప్పుడు ఏం చేద్దాం? మేడం వచ్చి నన్ను ఈ డ్రెస్ లో చూసారంటే తిడతారు. అంత ఛాన్స్ ఆవిడకి ఎందుకు ఇస్తాను? వెంటనే డ్రెస్ చేంజ్ చేసి మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తీసుకురా. ఈ లోపు నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. సరే అయితే. జాగ్రత్త బాబాయ్, వాడు కరుస్తాడు. నీకు కూడా పిచ్చి అంటుకుంటుంది. పర్ఫార్మెన్స్ తో చంపేను. సరే అయితే వస్తా. లా 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 లా. రిషి, 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 వేర్ ఇస్ నిత్య? ఇక్కడే ఉండాలక్క. ఏయ్, నిత్య ఏది? నిత్య ఎవరు? మై డాటర్. తెలీదు మేడం. తెలియకపోవడం ఏంటి? ఇందాక నీ పక్కనే ఉందిగా. లేదే. ఏంటి రిషి? నేను చూశానక్క. అదిగో ఆ డ్రెస్ లోనే ఉంది. అక్కడ డ్రెస్సే ఉంది, మనిషి లేదు. ఏంటి కన్ఫ్యూజన్ రిషి? కన్ఫ్యూజన్ కాదక్క, నేను కరెక్ట్ గానే చూశాను. నిజం చెప్పరా, నిత్య ఇక్కడే ఉంది కదరా? లేదు సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్తున్నాను సార్. ఏదిరా నిజం? నన్ను ఇరికిస్తున్నావు. స్టాప్ ఇట్ రిషి. నిత్యకి కాల్ చేస్తాను. హాయ్ మామ్. వేర్ ఆర్ యూ బేబీ? జే ఇంట్లో ఉన్నాను. వై మామ్? నథింగ్ నిత్య. హౌ ఆర్ యూ? ఐఎమ్ సో హ్యాపీ మామ్. జై నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాడు తెలుసా? గుడ్. సో యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ట్రిప్? ఎస్, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే మామ్, ఐఎమ్ రియలీ మిస్సింగ్ యూ. ఇంక 3 డేసే కదా, నిన్ను నువ్వు మిస్ అవ్వకు. దట్స్ ఇంపార్టెంట్. యా మామ్, నేను నాలాగే ఉన్నాను. ఓకే బేబీ, కాల్ యూ లేటర్. బాయ్. బాయ్, లవ్ యూ. నిత్య అక్కడే ఉందంట, పైగా హ్యాపీగా కూడా ఉందంట. అనవసరంగా నా టైం అంతా వేస్ట్ చేసి. లేదక్క, నేను ఇక్కడే నా కళ్ళతో చూశాను. షట్ అప్ రిషి, డోంట్ రిపీట్ అగైన్. వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళు. నిత్యని త్వరగా ఇక్కడికి వచ్చేలా చెయ్యి. ఫెయిల్ అయ్యావంటే ఐ కిల్ యూ. నువ్వు ఒక్కడవే ఉన్నావు? అదెక్కడా? కూరగాయలకు వెళ్ళింది మేడం. అదంటే ఎవరు? పని మనిషి. వీడు పనివాడు. నీ రికమెండేషనే కదా. సార్,
ఏజెంట్ ద్వారా మాకు పని ఇప్పించిన పుణ్యాత్ములు తమరేనా సార్? రేయ్ నిజం చెప్పరా, ఇందాక నిత్య ఇక్కడ ఉందా లేదా? ఉంటే మీతో మాట్లాడేది కదా సార్. ఆ? డ్రెస్ మాత్రమే ఉంది. ఆ? నిత్య డ్రెస్ చూసి నిత్య మిస్ చేసుకోలేదు. రేపు మా పెళ్లి జరిగాక తను నేను విడిగా వేరే చోట ఎక్కడైనా ఉంటాం. ఏంటి అలా ఉన్నావు? ఇంకెలా ఉండాలి? అదొచ్చి 2 రోజులైంది. భావని అతుక్కుపోతుంది. ఈ 48 అవర్స్ నువ్వేం చేసావు? ఆవేశపడకు. అద్భుతమైన ప్లాన్ వేశాను. ఏంటి? ఆడదానికి పుట్టుకతో వచ్చేదేంటి? అందం కాదు, అనుమానం. ఆడదానికి అలంకారం ఏంటి? నగలు కాదు, అసూయ. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిత్యకు నీపై అసూయ పుట్టి జైపై అనుమానం కలిగి వాళ్ళు విడిపోయేలా చెయ్యాలనుకుంటున్నాను. అదెలా? కాసేపట్లో జై ఇంటికొచ్చి రూంలోకి వెళ్తాడు. జై వచ్చాడని నేను నిత్యకు చెప్తాను. నిత్య వచ్చేలోపు నువ్వు జై రూంలోకి వెళ్ళి సిగ్గుపడుతూ బయటికి రా. అది చూసి నిత్య వెంటనే బ్యాగ్ సర్దుకుని బయటికెళ్ళిపోతుంది. నేను సిగ్గుపడితే నిత్య ఎందుకు వెళ్ళిపోతుంది? అయ్యో మొద్దు. అర్థమైందా? అర్థమైంది, కానీ వర్కౌట్ అవుతుందా? పిచ్చిదానా. ఆడదాని అసూయ అనుమానాలతో సామ్రాజ్యాలే కూలిపోయాయి. ఈ సంబంధం ఎంత? సునామీకి గడ్డి పరకలా కొట్టుకుపోతుంది. అదిగో జై వచ్చాడు. నువ్వు ఫోన్తో పక్కన దాక్కునుండు. వాడు లోనికి రాగానే నేను నీకొక రింగిస్తాను. నువ్వు వాడు రూంలోకి వెళ్ళు. వెంటనే నిత్యని పిలిచి మళ్ళీ నీకు రింగిస్తాను. వెంటనే నువ్వు బయటికొచ్చి నేను చెప్పిన డైలాగు ఎక్స్ప్రెషను ఇవ్వు. ఆ తర్వాత ఇక రచ్చ రచ్చే. ఇదిగో నువ్వు ఫోన్తో రెడీగా ఉండు, ఓకేనా? స్వప్న, నేను చెప్పింది నీకు బాగా గుర్తుందిగా, వెళ్ళు. మామయ్య ఆగండి. ఏంటి మామయ్యే? అంటే నాకు నిత్యకు జై, జైకి నేను, నేను మీకు, మీరు ఆగ. మామయ్యే ఏంటి చెప్పు. నిత్య ఎక్కడుంది? నా జేబులో ఉందయ్యా. అంత కోపం ఎందుకు? లేకపోతే ఎవరెక్కడున్నారో నాకెలా తెలుస్తుంది? నేనేమన్నా ఇంటికి వాచ్మెన్నా? ఈ ఇంటి అల్లున్నే. రెంట్కి పెద్ద తేడా ఏమి లేదు.
వీడు ఫోన్ మాట్లాడొచ్చే లోపు వీడి రూమ్లో వాడిపై డౌట్ వచ్చే క్లూస్ ఏమైనా ఉన్నాయేమో వెతికితే అవి నిత్యకు చూపించి గొడవ పెట్టి నిత్యను ఇంటికి తీసుకుపోవచ్చు. వావ్, వాట్ ఎన్ ఐడియా రిషి. ప్రొసీడ్. వీడేంటి జై రూమ్లోకి వెళ్ళాడు? అమ్మో, స్వప్నని వెనక్కి రమ్మని చెప్పాలి. ఏంటి అమ్మకి సౌండ్ వినిపిస్తుంది? ఓ, పిలుస్తున్నట్టు సిగ్నల్ ఇస్తుందేమో. వాడిని ఇరికిస్తాను. అక్కడ చూడు, ఇక్కడ చూడు, ఎక్కడ చూడు దొంగాట, పక్కన చూడు, పక్కన చూడు, సిక్కరు పెంచే దొంగాట, ఏడుగు తెచ్చే దొంగాట. వీడు పెద్ద మాయగాళ్ళ ఉన్నాడు. ఒక్క క్లూ కూడా లేదు. టైం వేస్ట్, ప్లాన్ వేస్ట్. బావొచ్చాడని తెలుసులేమ్మా. అయ్యో, ఇదొక పిచ్చి మొహం కట్ చేస్తోంది. ఆంటీ, జై వచ్చాడా? రిషి వచ్చాడు. నేను అడుగుతుంది జైని. నేను చెప్తుంది రిషి గురించి. అయ్యో మ్యాడ్. నిత్య, అది సారీ నిత్య. దేనికి సారీ? అంటే అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి పనులు జరుగుతూ ఉంటాయి. నువ్వేం అనుకోకు, నువ్వేం చూడలేదనుకో. ఎవరైనా వచ్చారా? అంటే రూమ్లో స్వప్నని జై ఎలా చేసానమ్మా? నీ బొందలా చేసావు. అదేంటి? మరి రూమ్లో ఉన్నదెవరు? మరి రూమ్లో ఉన్నదెవరు?
ఆ, ఇప్పటిదాకా ఈ రూమ్ లో ఉన్నది నువ్వా? ఆ, షష్, గట్టిగా అరకు, ఎవరైనా వింటారు. ఏంటి నువ్వు చేసిన పని? మరేం చేయమంటావు? ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి కదా. ఏదో ఒకటంటే ఇలాంటి పని చేస్తావా? ఏదో ట్రై చేశానులే, వదిలే. ఏంటి వదిలేది? జేకి తెలిస్తే ఎంత షేమ్. ఎవరు చూడలేదు కదా. నేను చూశాను. ఆ, నువ్వే కదా. చిచి, నువ్విలాంటి వాడు అనుకోలేదు మావయ్య. ఆ, చూడు, నేను ఫస్ట్ టైం చేశాను. ఇదే లాస్ట్ టైం కావాలి, లేదంటే మామ్ కి ఫోన్ చేసి చెప్తాను. మనం ఈ ఇంటికి గెస్ట్లుగా వచ్చాము, అది గుర్తుపెట్టుకో. ఛీ! ఆ, ఆ. జైకి తెలియకుండా వాడి రూమ్ ని సెట్ చేసినందుకు ఇంత రాద్దాంతమా? దిస్ ఇస్ టూ మచ్ నిత్య. ఆ. చెయ్యాల్సిందంతా చేసేసి మళ్ళీ ఏమైందంటావేంట్రా? నేనేం చేశానండి? ఏం జరిగింది అది చెప్పండి. ఇంకేం చేయాలరా? ఎందుకురా ఇలా చేశావు? ఎందుకురా దాని జీవితాన్ని అలా నాశనం చేశావు? ఆ, ఎవరి జీవితాన్ని? ఒరేయ్, నేనంతా చూసా. ఆడపిల్లరా అది. ఆ, నిత్యతో మాట్లాడడం చూసాడా? ఒరేయ్, ఇక దానికి పెళ్ళవుతుందా? అవదు, అవ్వకూడదని అలా చేశాను. ఆ? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆ మాట అంటావా? నిన్ను చంపేస్తాడ్రా. ఊరుకోండి అంకుల్, ఆ పెళ్లి జరగకూడదని మీరు కూడా అనుకుంటున్నారు కదా. ఎవడ్రా చెప్పింది? నేను మరి అంత చేతగాని చవటను అనుకుంటున్నావా? దత్తమ్మని అనుకుంటున్నావా? మిమ్మల్ని మీరు పొగుడుకుంటుంటే అసహ్యంగా ఉంది. ఏంట్రా వెటకారమా? నేనేమి చెయ్యలేనని అలుసా? అది కాదు అంకుల్. అబ్బా, ఊ, చంపేస్తారా? నిన్న ఈ రోజు ఇక్కడే చంపేస్తా. డాడీ, అయ్యో, ఏమండి? వదలండి. చంపేస్తారా? అరే, డాడీ, చంపేస్తారా వదలండి నిన్ను? చెప్తాను, వదలండి నన్ను నాన్న. ఆపొద్దు చంద్రిక. ఈడేం చేశాడో తెలుసా నీకు? అయ్యో, తనేం చేయలేదు, వదిలేయండి అన్న. బాబు, కాంప్రమైజ్ అవుతున్నావా? అబ్బా, మీరు కన్ఫ్యూజ్ అయ్యారండి. అబ్బా, వదిలేండి, వదిలేండి. అయ్యో, ఒరేయ్, రండి నాన్న. చంపేస్తా. నిన్ను చంపేస్తారా? ఏమైంది వీడికి? ఊరికే బిల్డప్ ఇస్తున్నాడు. ఏంటి ఈరోజు నా టైమే బాలేదు. అక్కడికి వెళ్తే అక్క తిట్టింది, ఇక్కడ నిత్య తిట్టింది, మధ్యలో ఈ పొట్టోడి ఓవర్ యాక్షన్. అమ్మా, చచ్చిపోతున్నాను బాబాయ్. నన్ను వదలండి. నా రక్తం ఉడికిపోతుంది. నా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఎహే, ఆపండి. మీకు రక్తం, కోపం లాంటివి కూడా ఉన్నాయా? సిగ్గు సెరవు లేకపోవచ్చు, పౌరుషం పెన్నానదంతుంది. పౌడర్ ఏం కాదు. మీరు ఊహించుకున్నట్టు ఏమీ జరగలేదు. ఏం జరగలేదా? మరి స్వప్న? ఏదో మిస్కమ్యూనికేట్ అయ్యింది. నేను వద్దని చేతులు ఊపుతున్నా ఇది ఎక్స్ట్రా చేసింది. దానికి 10 మీరు చేశారు. ఛ! మంచి ప్లాన్ వేస్ట్ అయింది. చంద్రిక, అయితే ఏం జరగలేదంటావా? ఉమ్, ఉమ్. బాబాయ్, ఏంటి మంగా? వంట పని అంతా అయిపోయింది. అమ్మతో మాట్లాడి 5 రోజులైంది. ఒకసారి మాట్లాడాలి. నేను అలా బయటికెళ్ళొస్తానే. ఎక్కడికి? అదే, అమ్మకి ఫోన్ చేసి వస్తాను. ఎందుకు? డైరెక్ట్ గా ఆత్రేయపురం వెళ్ళి మాట్లాడొచ్చి. అదేంటి బాబాయ్? మరి లేకపోతే ఏంటి? ఇంట్లోనే ఫోన్ పెట్టుకొని ఎక్కడికో వెళ్తావా? అది అమ్మగారి ఫోన్ కదా. నువ్వు మాట్లాడే 4 మాటలకి ఆవిడ గారి ఖజానా ఏం కరిగిపోదులే. మాట్లాడు. మధ్యలో అమ్మగారు వచ్చేస్తే? నేను చూసుకుంటానులే, నువ్వు మాట్లాడు. నీకు నమ్మకం లేకపోతే నేను ఇంటి బయట ఉండి కాపలా కాస్తాలే, సరేనా? కానీ హలో, ఎవరండి? శెట్టి గారు, నేనండి, మంగతయ్యర్ని. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఒకసారి మా అమ్మని పిలుస్తారా? లైన్లో ఉండండి, పిలుస్తాను. మంగా, అమ్మా, ఎలా ఉన్నావు? ఏమైపోయేవి? 2 రోజుల్లో వస్తానన్నావు, 5 రోజులు అయిపోయింది. రాణి దొరకలేదమ్మా. దొరక్కపోతే పోని, నువ్వు వెనక్కొచ్చేసాయి. ఒట్టి చేతులతో వస్తే నీకు ఆపరేషన్ ఎలా చేయిస్తాను? అందుకని నా కోసం అక్కడ కష్టాలు పడుతున్నావా?
లేదమ్మా, ఒక పెద్దింట్లో పనికి కుదిరాను. మధ్య మధ్యలో రాణి కోసం వెతుకుతున్నాను. నాకు ఇక్కడంతా బానే ఉంది. రాణి దొరకగానే డబ్బులు తీసుకుని వచ్చేస్తాను. వద్దు మంగ, వచ్చేవే. నువ్వు కళ్ళలో మెదులుతున్నట్టుంది. నువ్వే గుర్తొస్తున్నావు. రామంగా, నాకు నిన్ను చూడాలని ఉందమ్మా. ఇప్పుడు వచ్చేస్తే కొన్నాళ్ళే చూడగలను. అదే డబ్బులు తీసుకుని వస్తే నిన్ను జీవితాంతం చూడగలను కదా. పెళ్లి చేసి నీ అత్తారింటికి పంపాల్సిన దాన్ని కష్టాలు పాలు చేస్తున్నాను. ఇక్కడ నాకే కష్టం లేదమ్మా. ఇక ఆ విషయాలన్నీ వదిలేసే. వేరే కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు. ఊళ్ళో అంతా ఎలా ఉన్నారు? నా మంగలేని ఊళ్ళో సందడే ఉంటుందే. చూసావా, నేను అక్కడుంటే అలరి చేస్తున్నాను అంటావు, ఇక్కడికొస్తే సందడి లేదు అంటున్నావు. ఈవిడేమొస్తుంది? అమ్మో, అమ్మగారు. మంగా, 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 మాట్లాడవే. మంగా, మంగా. రిసీవర్ పక్కన పెట్టేందుకు ఉంచారు? దుబాయ్, దుబాయ్. మంగా, మంగా ఎక్కడ చచ్చారు? చిచి, ఏ పని సరిగ్గా చేసి చావరు. మంగా, హలో, హలో, హలో. హలో, హలో. హలో, మంగా, మంగ కాదు. ఎవరు? మీరెవరు? మంగలేదా? లేదు.
మంగా మంగా తిట్లు గ్యారంటీ. అయ్యో మంగా అమ్మయ్యా. ఇంతసేపు ఎక్కడున్నావు? వెనక గార్డెన్ లో మేడం. అక్కడేం చేస్తున్నావు? అంటే మేడం సర్లే గాని ఫోన్ ఎవరు చేశారు? నిన్నే. నేనే చేశాను మేడం. మరి ఫోన్లో మంగని అడుగుతున్నారు? అంటే మంగ మా ఊరమ్మాయి కదా మేడం, అందుకే అడిగాను. రిసీవర్ పక్కన పెట్టి నువ్వెక్కడికెళ్ళావు? చెప్పాను కదా మేడం, గార్డెన్ లోకి వెళ్ళానని. మంగ అక్కడే ఉంది, పీల్చుకొద్దామని. ఈ ఫోన్ ఏమైనా నీ బాబుదనుకున్నావా? ఇడియట్. ఇంకోసారి ఫోన్ని టచ్ చేసావంటే చంపేస్తాను. పనులు చేయడానికి వచ్చారా, ఫోన్లు చేయడానికి వచ్చారా? యూజ్లెస్ ఫెలోస్. చిచి. సారీ బాబాయ్, నా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. పర్లేదమ్మా, ఈ తిట్ల మనకు కొత్త కాదు. అందుకే నేను బయటకు వెళ్ళి చేస్తాను అన్నాను. ఇప్పుడు ఏమైంది? ఇంతకీ మీ అమ్మతో తృప్తిగా మాట్లాడావా లేదా? మాట్లాడాను. చాలు, ఇంకేం కావాలి? తిడితే తిట్టింది, మన పని అయిపోయింది కదా. ఉమ్? ఉమ్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ 4 డేస్ మన ఇంట్లో నిత్య మేడం చాలా హ్యాపీగా ఉన్నారు కదా. చారీ, నువ్వు గడిచిపోయిన 4 డేస్ గురించి చెప్తున్నావు. నేను మిగిలిన ఈ ఒక్క రోజు గురించి ఆలోచిస్తున్నా. 4 డేస్లో ఏమి జరగంది, 1 డేలో ఏం జరుగుతుంది సార్? యుద్ధం ఎన్ని రోజులైనా జరగచ్చు చారీ, ముగిసేది ఒక్క రోజులోనే. స్వరూప శ్రీనివాస్ని తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఆవిడేమన్నా చేస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా చేస్తుంది. ఏదో చేయాలన్న ప్లాన్తోనే కదా నిత్యని మన ఇంటికి పంపింది. కరెక్టే సార్. మన కింద వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చారి, కానీ మన పై వాళ్ళతో ఒళ్ళంతా కళ్ళు చేసుకున్నట్టు ఉండాలి. సో డోంట్ రిలాక్స్. సార్ బాబాయ్, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఇంటి పక్కనే ఇంత పెద్ద నుయ్యేంటి? ఇది నుయ్యో గొయ్యో కాదు, స్విమ్మింగ్ పూల్. అంటే ఏంటి? నీకెలా చెప్పాలి? మన ఊరి చెరువుల్లో ఆవుల్ని గేదెల్ని తోముతారు కదా, డబ్బున్నోళ్ళు ఇందులో ఒళ్ళు తోముకుంటారన్నమాట. అదేంటి? లోను తానాలు గదులున్నాయి కదా, ఆరు బయట ఏంటి? ఏమంటే ఏం చెప్పను, ఎవరు పిచ్చోళ్ళకి ఆనందం. ఎక్కడికెళ్ళారు? దుబాయ్? 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 అమ్మగారు! మంగా! మంగా! పైకిలే, పైకిలే.
మంగా నా చేపట్టుకో రా. రామంగా ఫోన్ చేస్తేనే నేను మాట్లాడింది. ఇంకా స్విమ్మింగ్ పూల్ లో నేను ఇలా చూసిందనుకో చంపేస్తుంది. రా. దుబాయ్. అయ్యో త్వరగా రామంగా రా. ఏ మంగా దాక్కో దాక్కో, మేడం వచ్చేస్తుంది, దాక్కో దాక్కో. దుబాయ్. ఇక్కడేం చేస్తున్నావు? స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తున్నాను మేడం. అదెక్కడా? అడుగునా? ఏంటి? అది అది అక్కడెక్కడ ఉండి ఉంటది మేడం. ఎక్కడెక్కడో ఉండడం ఏంటి? అయినా మీ ఇద్దరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. ఒక్కసారి కూడా దాని మొహం చూడలేదు. కాఫీ పెడుతుంది, నీ చేత పంపిస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నువ్వే సర్వ్ చేస్తున్నావు. దానికేమైంది? మీరంటే భయం మేడం. ఆ? నేనేమైనా దెయ్యాన్నా భూతాన్నా? 5 నిమిషాల్లో అది నా ముందుండాలి. వెళ్ళిపోయిందా బాబాయ్? వెళ్ళిపోయింది. ఇంకాసేపు లోపలే ఉండుంటే ఊపిరాడక చచ్చుండేదాన్ని. ఏముంటుందేంటి? 5 నిమిషాల్లో తన ముందు ఉండాలట. ఎందుకు? ఇప్పటిదాకా తను నిన్ను చూడలేదట, ఇప్పుడు చూస్తున్నట్టు. పద. అమ్మో, నేను రాను. ఈ రోజు తన ఫోన్ ముట్టుకున్నందుకే అంతలా అరిచింది. ఇప్పుడు తన స్నానం చూస్తే నీళ్ళలో నేను మునిగానని తెలిస్తే చంపేస్తుంది. అది నిజమే. ఓ పంచి, ఆవిడికి నేను ఏదో సర్ది చెప్తాను, నువ్వు మన రూమ్కి వెళ్ళిపో. వెళ్ళు. ఈ తడిసిన బట్టలతో ఎలా వెళ్ళాలి? కరెక్టే కదా, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నువ్వు కట్టుకున్న డ్రెస్సు ఇదేసుకొని జంప్ అయిపో. తెచ్చేదేదో నా డ్రెస్ తేవచ్చు కదా. టైం లేదని చేతికి దొరికింది తెచ్చాను, త్వరగా వెళ్ళు. దుబాయ్. అదో మేడం పిలుస్తుంది, అక్కడ గది ఉంది, త్వరగా మార్చుకుని వెళ్ళిపో. మేడం వస్తున్నా. సార్, మేడం ఏంటి అంత రిలాక్స్గా వస్తున్నారు? ఏ మేడం? నిత్య మేడం సార్.